సో దిస్ ఇస్ కౌశిక్ లేట్ అందరూ. సో గైస్ తమిళ చూసి అర్థమై ఉంటుంది ఎటప్పుడు మేము మాట్లాడుతున్నాం చెప్పేసి. సో యా లాంగ్ టైమ్ నో సీ. లేదు బ్లాగ్లో వాళ్ళకి ముఖంలో చేంజెస్ అనిపించిన వీనికి ప్రీ వర్కౌట్ వేసిన అసలు ఇంటర్నే లేడు, ఏడబడతాడు, బాక్సింగ్ వేస్తాడు, 2-3 డ్రిల్స్ చేయరా. हमें क्या मामला क्या है आपके घर का मामला ये है. हाँ कमान సో యా స్మార్ట్ అయినా కదా. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనం 100 days ఛానల్లో ఆల్రెడీ ఇట్స్ డే 36 ఆల్రెడీ. సో ఏం చేంజెస్ అయినాయి, బాడీ కండిషన్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. బాడీ కండిషన్ కూడా చూపిస్తా. బాడీ అయితే చిన్న అవుతుంది, అంటే కట్ స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ పిచ్చ కామన్, బట్ స్టిల్ హై ఇంటెన్సిటీ సెషన్స్ చేస్తున్నాం కదా ఈ బాక్సింగ్ కోసం వీటి కోసం. సో దానివల్ల ఇంకొంచెం సన్న అవుతుంది. సో లెట్స్ గో, వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడదాం. అంకుల్ వర్కౌట్స్ చేస్తూనే ఉండు. చలో జుట్టేస్తాం మొత్తం యాసిడ్గా. ఎందుకు అట్లా వస్తున్నాం. ఇట్లా పిలికేసినప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా మనం పుష్ వర్కౌట్ ఇస్తున్నాం. సో పుష్ వర్కౌట్కి ఇట్లా బెంచ్ మీద వండుకొని కొట్టాలి. సో బెంచ్ మీద వండుకుంటే మన పిల్కి అడ్డం వస్తుంది. సో దానివల్ల మళ్ళీ ఇప్పేసాలి, వేస్ట్ అయిపోయింది. ఆరా మైనస్. ఇట్లా హవ్ వన్ వేసుకుంటే సెట్ అవుతుంది బెంచ్కి, అంటే పెద్ద తేడా లేదు, ఇబ్బంది కాదు. ఇది హాఫ్ బన్, ఇంతమందికి మొత్తం వేసినాం కదా, దాన్ని ఫుల్ బన్ అంటారు. ఇంకా కొంచెం లడ్డనే అనిపిస్తున్నా, మంచిదేం పోలేదు అనిపిస్తుంది. నైస్ బడీ, కీప్ గోయింగ్. దానా బాగా పాట అయిపోయింది. ఇవాళ డే 36 కాబట్టి. సో బిఫోర్ వీడియో కూడా ఇదివరకు కండిషన్ ఎట్లుందో అది కూడా చెప్తా. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్ కూడా రివీల్ చేస్తాను. రివీల్ చేసేది లేదు, డైలీ పెడితేనే ఉండాలి దాంట్లో. సో యా ఇది లాంగ్ వీడియోలో. సో ఆల్రెడీ నేను కొన్ని సెట్స్ అయితే కొట్టినా, సో అందుకనే చెస్ట్ పంపుంది. సో యాప్స్ కూడా నార్మల్గా తగ్గిపోయింది. సో ఇది ప్రెజెంట్ బాడీ కండిషన్. సో గైస్ అది చెస్ట్ అయితే అయిపోయింది. షోల్డర్లా నాకు ఫేవరెట్ సూపర్ సెట్ అనమాట, షోల్డర్ ప్లస్ లాటరల్ రేస్. సో లాటరల్ రేస్ అందరు నార్మల్ ఇట్లా కొడతారు కదా. సో నేను చిన్న ఉన్నప్పుడు నేను మా డాడీ కలిసి జిమ్ పోయేటోళ్ళం. సో ఆ టైంలో మా డాడీ లాటరల్ రేస్ నాకు ఎట్లా కొట్టాలో ఒకసారి చూపించిండు. వన్స్ మీకు కూడా నచ్చుతుంది, సో ట్రై చేయండి. ఫస్ట్ నార్మల్ లాటరల్ రేస్ ప్రాక్టీస్ చేయండి. దెన్ మీకు ఏ మజిల్ కొడితే ఏ మజిల్ పడుతుంది అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇది ట్రై చేయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి
చెస్ట్ కొడితే చెస్ట్కే పడుతుందా, లాటరల్ రేస్ కొడితే షోల్డర్కే పడుతుందా, మిడిల్ లెగ్కే పడుతుందా లేదా అని చెప్పేసి. సో లాటరల్ రేస్లో సో ఇట్లా కూర్చొని పెట్టాడు, ఇట్లా పట్టుకొని సూపర్ నెట్ గ్రిప్ ఇట్లా పట్టుకొని రన్మని ఇట్లా అని ఇట్లా పెట్టాడు. సో ఇట్లా కొట్టేటాడు అనమాట. కింద ఇట్లా ఆనియొద్దు అండ్ మరీ ఎక్కువ పైనకి ఇట్లా లేకపోతే జస్ట్ ఇట్లా ప్యాలెట్ కూడా గ్రౌండ్ పెట్టి ఇట్లా అని రొటేట్ చేసి ఇట్లా కొట్టేటోడు. అంటే హెవీ రెప్స్ కొట్టిపించేటోడు, ముఖం ఇట్లా పెట్టేటోడు. కాకపోతే అట్లా పెట్టదు, మెడల్ పట్టుకుంటాయి. సో ఇట్లా కొట్టాలి. ఇది ఎగ్జాక్ట్గా మనకి మిషన్ ఒకటి ఉంటుంది, మా డాడీ వాళ్ళది అంతా ఓల్డ్ స్కూల్ ఒకటి. సో ఇట్లా డమ్ముల్స్ తోటి ఇట్లా మైండ్లో వేసేటోళ్ళు. యాక్చువల్గా మిషన్ తోటి అయితే మనం ఇట్లా ఎల్బోస్ తోటి ఇట్లా లేపుతాం. సో అది కానీ ఈ డమ్ముల్స్ తోటి కూడా ట్రై చేయండి, మజా ఉంటుంది. మీకు ఆల్రెడీ కనిపిస్తుండొచ్చు డెల్స్ సపరేషన్. సో గాయస్ సో విశాల్ మార్ట్కి వచ్చినాం. సో మావాడు కొత్త సంసారం స్టార్ట్ చేస్తాడు, రీసెంట్గా పెళ్ళైంది. సో యా ఆయనకు ఒక మంచము నా తరఫు నుంచి అవన్నీ ఇప్పించిన. జాగ్రత్త రే, మంచం విరగొట్టకు. అట్లా లైట్గా టీషర్ట్లు ట్రాక్లు చూసాం, మనకు సెట్ కాలేదు. కొత్త స్టాక్ వస్తే మన స్టాక్ మొత్తం 90% విశాల్ మార్ట్లోకి వెళ్ళి ఉంటుంది. ఎస్కో. సో గాయ్స్ వర్కౌట్ అయితే అయిపోయింది. చికెన్ కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు చికెన్ కుక్ చేసుకున్నా, చికెన్తో పాటు చికెన్ రైస్ తింటాం. బిఫోర్ దట్ మనం క్రియాటిన్ తీసుకోవాలి. సో క్రియాటిన్ అయితే తీసుకున్నాం. ఆబ్వియస్లీ మధ్యలో వాళ్ళ క్రియాన్ వేసుకుంటున్నాం ప్రెజెంట్. ఇది ఫ్లేవర్ నచ్చకపోయినా ఎందుకు తాగుతున్నా అంటే ఇది ఎక్కువ సర్వింగ్స్ తీసుకున్నా నేను. బట్ స్టిల్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే వాటర్ మిలన్ ఫ్లేవర్ తీసుకోండి. సో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, ఇలా వాటర్ మిలన్ ఫ్లేవర్ ఉంటుంది. సో అది ట్రై చేయండి. సో మధ్యలో అయితే ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే అబ్జార్ప్షన్ రేట్ కంపారిటివ్లీ వేరే బ్రాండ్ తోటి కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ అందుకనే సజెస్ట్ చేస్తాను. అండ్ మనం బ్రాండ్ అథ్లెట్ తప్పకుండా చేయాలి. దట్స్ వై. ఇదేంది ఏం బాడీ ఏం ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి అంగిప్పి చూపిస్తుంది అనుకోకండి. ఇది సూపర్ మ్యాన్ స్టైల్. ఇది ఇంటికల్ ఇట్లా అన్నీ వేసుకొని స్ట్రాంగ్గా అనిపించడానికి సూపర్ మ్యాన్ స్టైల్ అంటారు. మన ఇప్పుడు బాడీ కూడా వస్తుంది, టైం ఉందండి. సో చియర్స్. సో ఒకవేళ తీసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ చేసి అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. అండ్ మన కోడ్ వాడండి LEMB అని చెప్పేసి. సో గైస్ ఫ్లేవర్ టెస్ట్ చేద్దాం. ఫ్లేవర్ టేస్ట్ చూడు ఒకసారి. సో నీ జెన్యూన్ రివ్యూ చెప్పు. ఓకే, ఇట్స్ ఫైన్. రీప్లేస్ ఏముంటుంది, తీయ ఉంటుందా? సో ఓకే, ఇట్స్ గుడ్ బ్రో. సో గైస్ సో వర్కౌట్ అయిపోయింది కదా. సో బాక్సింగ్ ట్రైనింగ్ అనమాట. నేను ఎలా ఉంటుంది షాడో బాక్సింగ్ ఇస్తాను ఒక 5 rounds. 4 times కూడా ఉంటుంది. Sama. Slipper है, cross slipper है मतलब slipper कोई डिस्टेंस मुकम टू वहाँ पे हो अरे
నాకు అర్థమైంది ఇన్స్ట్రక్షన్ ఉండాలని అది ఇంప్లిమెంట్ చేస్తే మస్తు స్లో ఉంటుంది. సో వాయిస్ సో దిస్ ఈస్ ఆఫ్టర్ ఫైట్. సో ఎట్లుంది ముఖం చినిపోయింది కదా, మొత్తం చింపైంది. అద్దం కూడా పోయి చూపిస్తా. సో దిస్ ఈస్ ఆఫ్టర్ స్పారింగ్. అమ్మా చేతులు వణుకుతున్నాయి, వర్షంలో అడిచి వచ్చినట్టే ఉన్నా. సో అట్లా ఇప్పుడు మనకి ఇంకో కొత్త దెబ్బ తాకింది దూడకి. సో మొన్నటి ఇంకా మానలేదు, ఇది ఇంకోటి తాకింది. ఇప్పుడైతే అన్నం తినడానికి వస్తుందో లేదో నవలనికి. ఈరోజు ఎప్పుడు నాతో నార్మల్గా అంటే ఫుల్ స్పీడ్లో వేయడం అనమాట, ఆగాగి వేస్తాడు. సో ఈరోజు ఒకసారి రియల్ స్పైరింగ్ ఎట్లుంటుంది అని అడిగితే చూపించాను. పండుకుంటాం ఇక మొత్తం నేలకి ఫ్లాట్ అయిపోతాం. డేంజర్ అంటే మనం చాలా స్లో ఉన్నాం. అంటే ఏంటంటే మన ప్రోగ్రెషన్ లేదు. మనం ఏంది ఇప్పుడు ఫస్ట్ ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేసి వచ్చిన, చెస్ట్ షోల్డర్ పుష్ వర్కౌట్ మీకు ఆల్రెడీ వీడియోస్లో చూపించిన. ఇట్లా అని గాడ్ పెడుతుంటే క్రాంప్స్ వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ కొంచెం స్లో ఉంటాం అన్నిట్లలా. మనకి ఇంకా దీంట్లో ఫుల్ పొటెన్షియల్ మనం ట్రైన్ చేయలేదు. సో యా బెటర్ దెన్ ఎస్టర్డే అన్నాడు బాయ్, కాకపోతే నాకు ఎందుకో బెటర్ అనిపించలేదు. ఏమంటావు? బెటర్ దెన్ ఎస్టర్డే అని అంటున్నావు కానీ నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేనేం బెటర్ కాలేదు నిన్నతో కంపేర్ చేసుకుంటే. కన్సిస్టెంట్ నువ్వు అంటే స్పారింగ్ ఐక్యూ స్పారింగ్ చేస్తుంటేనే పెరుగుతుంది. నార్మల్ ఎంత బ్యాగ్ కుట్టినా బ్యాగ్ మీద ఎంత మాన్స్టర్ అయినా అని ఎంత ఏం చేసినా అని స్పారింగ్ ఆబ్వియస్లీ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇస్తాను ఇది ఎవడో ఎన్ని రోజులు మనతో. సో చూద్దాం, లెట్స్ గో. దీన్ని మధ్యన ఆపొద్దని డిసైడ్ అయిపోయినా. ఈ అమ్మ ఊకే ఏదో ఒకటి వచ్చి ఆపుడు అవన్నీ నాకు ఆపడం వల్లనే ఇట్లా. లేకుంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఆల్రెడీ జాయిన్ అయినా అకాడమీలో, బాక్సింగ్ అకాడమీలో. కొన్ని కారణాల వల్ల ఆపాల్సి వచ్చింది. సో దానికి మస్తు రిగ్రెట్ అవుతున్నా. అంటే ఏదో ఒక స్టెప్ తీసుకున్నా కొంచెం ముందుకు పోదాం అనుకున్నా కానీ ఆపాల్సి వచ్చింది. అలా నాకు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. అంటే ఎంత ప్రోగ్రెస్ చేసేటోను మనం ఎట్లాగో ఫాస్ట్ లైనర్ కాబట్టి. సో ఆబ్వియస్లీ మంచిగా ప్రోగ్రెస్ చేసేటోని అప్పుడు కూడా మస్తు రిగ్రెటింగ్ థింగ్. సో మనం ఆపకుండా చేసిందంటే ఒక జిమ్ మాత్రమే. సో యా బెటర్ ఆ ఒక ఇంట్లోనైనా నేను కన్సిస్టెంట్ ఉన్నా. జిమ్ పోతే చచ్చిపోతా ఈ పాటికి. ఎంత చెమట వచ్చిందో. రూమ్లో ఫ్యాన్ కూడా లేదు మీ అమ్మ. సో గాయస్, దిస్ ఇస్ అవర్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఆఫ్టర్ హెవీ ఇంటెన్స్ సెషన్. గాయస్ ఇవి కాళ్ళకు వెయిట్స్ అనమాట. సో నార్మల్గా నడిస్తే మనకి ఏంటంటే సో ఒక లెవెల్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. అండ్ మనం ఇంకోటి షార్ట్ రేంజ్లో నడుస్తున్నాం అండ్ పేస్ కూడా మెయింటైన్ చేయలేము. సో దానివల్ల నేను ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచుకోవడానికి కాళ్ళకి వెయిట్స్ వేసుకొని నడుస్తున్నా. అండ్ చెప్పులు అంటారా, చెప్పులు నాకు కాళ్ళ కింద మొత్తం కాయలు ఇట్లా గడ్డలు కట్టేసినాయి. సో ఈ చెప్పులు కొంచెం కుషన్ ఇస్తున్నాయి. సో దానివల్ల ఈ చెప్పులు వేసుకొని నడుస్తున్నా. దట్స్ ఇట్. మనమేం షో కొడతలేము ఇంట్లో, మనకేం షో కాదు, జస్ట్ ఒక కుషన్. మ్యాక్సిమం నేను ఎక్కువ యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తాను. దానివల్ల కొంచెం చెప్పులు వేసుకొని తిరుగుతున్నా అంతే. దట్స్ ఇట్. అంతే. ఇట్లుంటుంది మన డైలీ రొటీన్. ఆల్రెడీ మీకు మన డైలీ వచ్చే షార్ట్ వీడియోస్ చూస్తే అర్థమై ఉంటుంది. స్టిల్ లాంగ్ వీడియోనే. ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నామంటే జస్ట్ మన సెల్ఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఒక కొత్త స్కిల్స్ని నేర్చుకోవడానికి. సో మనం చిన్నప్పుడే ఒక 4 to 5 years మార్షల్ ఆర్ట్స్ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ అయితే ట్రైన్ చేసినాం. దాంట్లో స్టేట్ నేషనల్ వరకు పోయినాం. ఇది వేరు కదా, ఇది ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్. సో నాకు నచ్చిన స్పోర్ట్. మనం చిన్నప్పుడు ఏదైతే చేద్దాం అనుకున్నామో అప్పుడు అవైలబుల్ లేదు. సో ఫస్ట్ నుంచే మనకి బాక్సింగ్ కొంచెం కనెక్ట్ అయిపోయి ఉన్నాం బాక్సింగ్ ఎందుకో. దాని తర్వాత జిమ్ మజిల్స్ పెంచుకోవడం అవన్నీ అబ్సెషన్ మా డాడీ నుంచి వచ్చినాయి. అది ఐ కాంట్ స్టాప్. అదైతే ఆపలేను నేను. బట్ యా బాక్సింగ్ కూడా అదొక స్కిల్. అది ఎట్లా అంటే బాక్సింగ్ అదొక చెస్ గేమ్. మీరు చూసే ఉంటారు. నేను ట్రై చేస్తున్నా నేర్చుకోవడానికి, అంటే బాగానే నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. సరిపోదు, ఇంకా బాగా కష్టపడాలి. ఇదివరకు ఫుల్ ఫ్యాట్ తోటి ఉంటుండే.
చాలా వరకు మ్యాక్సిమం కట్ అయిపోయింది. అండ్ జస్ట్ బికాస్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అండ్ మనం ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాత్రమే. సో నేను స్టార్టింగ్లో మన వీడియోస్ డే 1 స్టార్ట్ చేసినప్పుడు 85 ఉండే, ఇప్పుడు 75 అయినా 10 kgs. వల్ల ఉత్తి బాడీ బిల్డింగ్ స్టైల్లో మనం కట్ చేస్తే అంతగానం కట్ చేయొద్దు యాక్చువల్గా. కానీ ఛాలెంజ్ ఇంకా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి సో చేస్తున్నాం. సో పర్టికులర్గా మనం పట్టించుకుంటలేము మజిల్ పోతుందా పోతలేదా అని చెప్పేసి వర్క్ చేస్తున్నాం. సో లెట్స్ సీ డే 100 వరకు మన బాడీ ఎట్లయితుంది అని చెప్పేసి అండ్ మన స్కిల్ ఎంత ఇంప్రూవ్ అవుతుందని కూడా అది కూడా. ఇప్పుడు వాకింగ్ కంప్లీట్ చేస్తున్నాను నేను, నా స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను. స్టెప్ గోల్ కూడా ఉంటుంది డైలీ 2 hours. సో అది కూడా కంప్లీట్ చేయాలి. కొంచెం స్పీడ్గానే నడుస్తున్నా. సో ఎట్లా నడుస్తున్నా అంటే మనం నడిస్తే దమ్ము రావాలి. సో అట్లా నడవండి మీరు కూడా. ఏదో సింపుల్గా ఫోన్లో మాట్లాడుకుంటా రీల్స్ చూసుకుంటా నడవకండి, దండగా నడవండి. అంటే రీల్స్ చూసుకుంటా నడవండి, దమ్ము రావాలి, చెమటలు పట్టాలి, ఫుల్ అలసిపోవాలి, అట్లా నడవండి. అట్లయితే కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే యా. ఇంకా నాకు కోల్డ్ అవన్నీ సెట్ కాలేదు. సో రేపు వెళ్ళి సెట్ అయిపోతుంది. దౌడ ఇంకా నొప్పి లేస్తుంది. యా అంతే. తీసుకో, సీ యూ టుమారో, బాయ్, గుడ్ నైట్. సో గాయ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే. వీడియో సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే పక్క స్క్రీన్ నోటీస్ అది చూసి ఫాలో అయిపోండి. సో యా. సో ఇప్పుడు మళ్ళీ లేచి అంటే ఇంతకుముందే లేచినాం. సో జిమ్ పోవాలి ఇప్పుడు తినేసి. Let's go. See you on the next one. Bye.